ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు దస్త్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అనకాపల్లి జిల్లా చోడవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి గొర్లె కృష్ణవేణి, సభ్యులు కొల్లి శ్రీనివాస్, గూనూరు లక్ష్మీనారాయణ తదితరులు చంద్రబాబు చర్యను స్వాగతించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన ప్రజలకు ఎన్నో సమస్యలు ఎదురవుతాయని, ఆస్తులపై అభద్రతా భావం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ యాక్ట్ కబ్జా రాయిలకు ఊతమిచ్చే విధంగా ఉందని, దీనిపై 4 నెలలుగా ఎన్నో వ్యయ ప్రయాసాలకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు పోరాటం చేశారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ రాష్ట్రం మొత్తం మీద న్యాయవాదులందరూ హర్షించదగ్గ విషయం. ఎందుకంటే 4 నెలల నుంచి న్యాయవాదులందరూ ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పేసి 4 నెలల నుంచి దీక్ష చేయడం జరిగింది. మా బాధలను అర్థం చేసుకున్న గతంలో సీఎం గారు, ప్రస్తుతం సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మమ్మల్ని అర్థం చేసుకొని ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే దాన్ని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఆ రోజు ఇచ్చిన మాటని యథాతథంగా ఈరోజు మొదటి సంతకం డిఎస్సి పైన పెట్టారు. రెండో సంతకం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ పైన పెట్టి న్యాయవాదులకి మరియు రైతులకి, చిన్న సన్నకారు రైతులందరికీ న్యాయం చేసినట్లు అనిపించిందని మా న్యాయవాదుల తరఫున మీకు, ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి మా న్యాయవాదుల నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అంశం ఏంటంటే ప్రజల తరపుని పోరాటం చేసే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే విషయంపై ఫస్ట్ టైం న్యాయవాదులందరూ కూడా స్టేట్ వైడ్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఉద్యమాలు, నిరసనలు 4 నెలలు ఆర్థిక అసమానతలు కూడా తట్టుకొని ఉద్యమాలు చేయడం అయితే జరిగింది. ఈ విషయంలో ప్రజలకు ఇబ్బంది కలిగే విషయంగా వాళ్ళ మనుగడకు కానీ, భద్రత లేని విషయంలో, ఆస్తుల విషయంలో కానీ భద్రత లేని ఇలాంటి లోపభూయిష్టమైన టైటిలింగ్ యాక్టులు తీసుకురావడం వల్ల అనేక మంది ఇబ్బందులు పడే పరిస్థితుల్ని నారా చంద్రబాబు నాయుడు గారు మేము చేసే ఉద్యమాల టైంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించి మేము ప్రభుత్వం రాగానే ఇటువంటి యాక్ట్ని మేము రద్దు చేస్తామని ఒక భరోసా ఇవ్వడంతో మేము ఉద్యమాన్ని ఆపడం జరిగింది.